హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు రాజ్ తరుణ్. రూపాయి పెడితే ₹5 లాభాల్ని తీసుకొచ్చాడు. నిర్మాతల పాలిట కొంగు బంగారం అయ్యాడు. అయితే ఈ విజయాల్ని చూసుకుని రెచ్చిపోతున్నాడు తరుణ్ బాబు. ఇప్పుడు అదే నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడని టాక్. చెప్పిన టైంకి సెట్స్ కి రాడని, ప్రమోషన్స్ కి సహకరించడని తరుణ్ పై టాక్ నడుస్తోంది. ఇప్పుడు మరొకటి బయలుదేరింది. అడ్వాన్సులు తీసుకుని సదరు నిర్మాతలకు కాల్ షీట్లు ఇవ్వడం లేదని, దాంతో తరుణ్ చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరగొట్టుకుంటున్నారని, కానీ బాబు మాత్రం దయ తలచడం లేదని గుసగుసలాడుకుంటున్నారు. రాజ్ తరుణ్ తో లేడీస్ టైలర్ కి సీక్వెల్ గా ఫ్యాషన్ డిజైనర్ సినిమాను చేయాలని నిర్మాత మధుర శ్రీధర్ ప్లాన్ చేశాడు. దానికి రాజ్ తరుణ్ కూడా ఓకే అనేశాడు. అడ్వాన్సులు కూడా పుచ్చుకున్న తరుణ్ ఆ తర్వాత మొహం చాటేస్తున్నాడట. కథ నచ్చలేదు, స్క్రిప్ట్ మార్చండి అంటూ వంకలు పెడుతున్నాడట. ఆల్రెడీ ఈ సినిమాపై ఇప్పటికే 50 లక్షల వరకు ఖర్చు పెట్టిన శ్రీధర్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తెగ ఇదైపోతున్నాడట. ఇదనే కాదు, ఇప్పటి వరకు 3 నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకున్న తరుణ్ అందరితోనూ ఇలాగే ప్రవర్తిస్తున్నాడని, రాజ్ తరుణ్ తలతిక్క వైఖరితో చాలా నష్టపోతున్నామని నిర్మాతలు ఫీల్ అవుతున్నారు. మరి బాబుకి ఈ కిక్కు ఎప్పుడు దిగుతుందో ఏంటో.